హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనతో పాటు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురువుగారు. నమస్తే అమ్మా. కార్యక్రమానికి స్వాగతం గురువుగారు. కాలర్స్ అంతా సిద్ధంగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. అమ్మా చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. టీవీ వైపు చూడకండి. మా అబ్బాయి గురించి మాట్లాడాలి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 6/8/98 అండి. 6/8/98. టైం చెప్పండి అమ్మా. 6/8/98 అండి. టీవీ వైపు చూసారనుకోండి, మీరు అలా రిపీట్ చేస్తూనే ఉంటారు. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా. దయచేసి టీవీ ముందర కూర్చున్న వాళ్ళు మ్యూట్లో పెట్టండి టీవీని. టైం చెప్పండి అమ్మా. టైము మార్నింగ్ 7:15 అండి. అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అమ్మా మీ కాల్ కట్ అయిపోతుందమ్మా. అయ్యో అయ్యో అంటారు, మాట్లాడండి ఫోన్లో. అయ్యో అంటే ఎట్లమ్మా? 3 సార్లు కాదమ్మా. టీవీ బాలసాయి విజేత్ అండి. ఏదమ్మా? మా అబ్బాయి పేరు బాలసాయి విజేత్ అండి. సమస్య ఏంటి? వివాహం గురించి అండి. వివాహం గురించి అంటే లగ్న దోషం ఉందమ్మా. లగ్న దోషం ఉంటే పెళ్లి లేట్ అవుతుంది. దాంతోపాటు సప్తమ స్థానం నీచపడింది. ఏదన్నా సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం కానీ ఏమైనా వచ్చిందా? డిస్టర్బెన్స్ వచ్చిందా ఏమ్మా? టీవీ చూడొద్దమ్మా. టీవీ చూస్తే మేము చెప్పేది మీకు అర్థం కాదు, గ్యాప్ వస్తుంది. మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా మీరు ఎట్లా చేస్తే ఎట్లా చెప్పండి? ప్రాబ్లం ఉందా రాలేదా చెప్పండి. సమస్య వచ్చిందా? అదే వివాహం గురించి అడుగుదామని చేశాను. తర్వాత చేయమ్మా. టీవీ సౌండ్ తగ్గించి చెయ్యి. టీవీ మ్యూట్ పెడితే ఇంకోసారి చేయబాకండి అట్లా. మీకు రోజు చెప్తూనే ఉంటామండి. దీనికోసం కూడా మీకు ప్రతిరోజు రిపీట్ చేస్తూనే ఉండాలి. టీవీకి మీరు ఫోన్లో మాట్లాడేదానికి కొన్ని సెకండ్స్ డిఫరెన్స్ ఉంటుంది. దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. టీవీ వైపు చూడకండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసి ఫోన్లో మాట్లాడండి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. అమ్మా చెప్పండి. మేము తిరుపతి నుండి కాల్ చేస్తున్నాము. అమ్మాయి పేరు భావన. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 10/11/96. ఓకే. సాయంత్రం 6:48. అమ్మాయి మ్యారేజ్ విషయం. సరే అండి, మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. గురుగారు నమస్తే. తిరుపతి నుండి కాల్ చేస్తాము. నమస్తే అమ్మా చెప్పండి. అమ్మాయి మ్యారేజ్ విషయం గురువు గారు. మ్యారేజ్ విషయం అంటే శుక్రుడు నీచపడ్డాడు జాతకంలో. శుక్రుడు నీచపడితే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. ఆడపిల్లలకి ఎస్పెషల్లీ వైవాహిక జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. సౌఖ్యం ఉండదు. ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? వచ్చింది గురువు గారు. ఏమైంది? పెళ్ళి అయిందా? పెళ్ళి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చిందా? ఎట్లా? పెళ్లి కాలేదు ఇంకాను. ఖచ్చితంగా ఏదైనా సంబంధం దగ్గర దాకా వచ్చి ఇష్టపడి అది డ్రాప్ అవ్వడం ఇట్లా ఏమైనా జరిగినాయా? అవును గురుగారు, ఇష్టపడినారు, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. అదే డ్రాప్ అవుతారు. దానివల్లేనమ్మా. నాగదోషంతో పాటు శుక్రదోషం కూడా బలంగా ఉంది. అమ్మాయికి రవి నీచలో పడ్డాడు, శుక్రుడు నీచపడ్డాడు. తర్వాత రాహుకేతువులు దోషప్రదంగా ఉన్నాయి. దాంతోపాటు బలమైన కుజదోషం ఉంది. ఈ 5 గ్రహాల వల్ల కొన్ని రకాల వైవాహిక జీవితమైన పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా వస్తాయి. ఇవి చేస్తే మార్పు వస్తుందమ్మా. ఓకేనా గురుగారు? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 14th December 1987. ఓకే అమ్మా. టైం చెప్పండి. టైం మార్నింగ్ 10 to 10:30. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. ప్రశాంతి అండి. చెప్పమ్మా. అయ్య గారు నమస్కారం అండి. నమస్తే. ప్రశాంతిలో శాంతం లేదుగా? అయ్య గారు ప్రశాంతిలో శాంతం లేదు అంటున్నా. అవునయ్య గారు. అవునా? అశాంతి ఉంది. కరెక్టేనా? అవునయ్య గారు. చెప్పు సమస్య ఏంటి? ఆరోగ్య సమస్యనే అయ్య గారు. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంటుంది. నిన్నటిదాకా ఏంటంటే రాహు మహర్దశ నడిచింది. ఈ రాహు మహర్దశల వల్ల రకరకాల ఇబ్బందులు, మానసికంగా కాస్త కుంగుబాటు ఇవన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి అయ్య గారు. ఇక్కడి నుంచి పోతాయిలే. ఇక్కడి నుంచి రాబోయే కాలం బాగానే ఉంది. గురు మహాదశ ప్రారంభమైంది. రాబోయే కాలం అంతా బాగుంటుంది. ఓకేనా? కాకపోతే కాలసర్పదోషం కనపడుతుంది. ఈ కాలసర్పదోషం అంటే జీవితం మొత్తం ఒక ఎదురీతలాగానే ఉంటుంది, గుర్తుపెట్టుకో.
ఆహా. ఎన్ని అవకాశాలున్నా ఎన్ని వనరులున్నా సరే జీవితం మొత్తం పోరాటంలాగా ఉంటుంది. ఉన్నదా లేదా పరిస్థితి? ఆహా. ఉన్నదా లేదా? అవునయ్య గారు. అది చేసుకోండి. కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ చేస్తే నువ్వు పడుతున్న ఇబ్బందులు మొత్తంలోంచి బయటకు వస్తావు. ఓకేనా? ఓకే, మీ దగ్గర చేపియాలంటారా? వచ్చే నెల చేస్తున్నాం. ఫోన్ చేయండి, చెప్తారు వివరాలు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను. చెప్పండి. 5/5. ఓకే. టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుంది. 99 అండి. టైం చెప్పండి అమ్మా. 10:45 ఎప్పుడమ్మా? ఉదయమా రాత్రా? ఉదయం అండి. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. నమస్తే అండి గురువు గారు. నమస్తే. పేరేంటి? అబ్బాయి పేరేంటి? సాయి తేజ్ వర్మ అండి. సాయి తేజవర్మ. ఖాళీగా ఉన్నాడా? ఇప్పుడు జాబ్ ప్రజెంట్ చేస్తున్నాడండి. వేరే దానికి మారదాం అనుకుంటున్నాడు. పెళ్లి గురించి అడుగుదామని. పెళ్లి గురించి అంటే లగ్న దోషం ఉంది. కొంత మీ వాడు బాగా మొండిగా ఉంటాడు. అవునా? అవునండి. సరే, పెళ్ళి నడుస్తుంది ప్రజెంట్. పెళ్లి టైం బాగానే ఉంది. ప్రయత్నం చేయండి, మంచిగా ఉంటుంది. అదేండి, వేరే పాపను ఇష్టపడుతున్నారా? ఆ పెళ్ళి అవుతుందా అని. ఈ లగ్నానికి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా లగ్న దోషాలు ఉంటాయి, ఇబ్బందులు వస్తాయి. అందులో అనుమానం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అమ్మాయి జాతకం కూడా చూడాలి. లగ్న దోషాలు ఉన్నప్పుడు వినండి, మొత్తం వినండి. లగ్న దోషాలు ఉన్నప్పుడు ఆడపిల్ల జాతకంలో కూడా ఏమైనా దోషాలు ఉన్నాయా, మాంగళ్య దోషాలు ఏమైనా ఉన్నాయా, దాంపత్యపరమైన దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్న తర్వాత చేస్తే సమస్య రాకుండా ఉంటుంది. చూడకుండా చేస్తే ఖచ్చితంగా అవే సమస్యలు వస్తాయి. ఓకేనా? అవన్నీ చూడకుండా నేనేది పూర్తిగా చెప్పలేను. మీ వాడి జాతకంలో మాత్రం ఆయన ఎవరిని చేసుకున్నా ఖచ్చితంగా సమస్య అయితే ఉంటుంది. ఓకేనా? సరే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 2/5/1995 మేడం. టైం చెప్పండి అమ్మా. టైము పొద్దున మబ్బుల 4:30కి మేడం. ఎవరిదమ్మా జాతకం? కొడుకుదే అమ్మా. మీ అబ్బాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. గురుగారు నమస్కారం. నమస్తే. మీ వాడు అసలు మాట అంటలేగా? గురుగారు అడిగిందని చెప్పు. వింటున్నాడా లేదా? ఫస్ట్ దాటే బాగు. పేరు నవీన్ కుమార్. నేనేం చెప్పా? మీ వాడు మాట వింటున్నాడా వినట్లేదా అని అడిగా. చెప్పండి. మాట వింటాడు అని అంటే కొంచెం పని ఏం చేస్తలేడు గురువు గారు. అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే జాతకపరంగా రాహు బలమైన దోషప్రదంగా ఉన్నాడు. అష్టమంలో రాహు పడ్డాడు. దీనివల్ల మాట వినకపోవడం, సరదాగా తిరగడం, పిల్లలతో సరదా ఎంజాయ్ చేయడం ఉంది. అవునా? ఎంజాయ్ అంటే సరదాగా ఏం చేయడు. పెళ్లి కూడా చేసుకున్నాడు గురువు గారు, వేరే అమ్మాయిని. లవ్ మ్యారేజా? జాబ్ చేస్తుంది గురువు గారు. అయితే మా కొడుకు ఇట్లా నాగసర్పము కనబడి కడుపులో కడుపబడి అట్లా పుట్టిండు గురుగారు. మరి ఏమన్నా ఉన్నదా ఏంది అని. నాగదోషాలు ఏం లేవు మీ వాడికి. కాకపోతే అష్టమంలో రాహు పడ్డాడు, కుజుడు నీచపడ్డాడు. దీనివల్ల ధనానికి ఇబ్బంది అవుతుంది. పిల్లాడు పుట్టిన తర్వాత మీకు కూడా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చి ఉంటాయి. అవునా? అవును గురుగారు. తండ్రి చాలా కష్టపడి చాలా ఇబ్బందులు పడి ఉంటాడు తండ్రి. ఇవన్నీ దోషప్రదంగా ఉన్నాయి. ఆ దోషాల మొత్తం కూడా కుటుంబానికి కనపడుతుంది. అంటే మీ వారికి ఎక్కువ ఇబ్బంది కనపడుతుంది ఈయన జాతకం వల్ల. అట్లా గురుగారు మా సార్కు ఇబ్బందే ఉన్నది గురుగారు. ఆయన నడవలేకపోతాడు, ఇంట్లోనే ఉంటాడు గురుగారు. అదే ఈయనకి చేస్తే మీ ఆయన సెట్ అవుతాడు, కుటుంబంలో ఇబ్బందులన్నీ పోతాయి. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే ఈయన బాగుపడతాడు, మీ కుటుంబం కూడా బాగుపడుతుంది. ఓకేనా? గురుగారు ఏం చేయమంటారు ఒక్కసారి చెప్పండి. వచ్చే నెల 14వ తారీఖు నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తున్నాం. ఎక్కడ గురుగారు? 13వ తారీఖు, వచ్చే నెల జూలై నెల 13వ తారీఖు హైదరాబాద్లో కూకట్పల్లి గణేష్ టెంపుల్లో చేస్తున్నాం. ముందుగా రిజిస్టర్ చేసుకొని వచ్చి కూర్చొని చేసుకోండి, అవన్నీ పోతాయి. ఓకేనా? ఓకే ఓకేమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1995 అక్టోబర్ 7 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. టైం గుర్తులేదు. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి అదన్నా చెప్పండి అమ్మా. రాత్రి మేడం. ఓకే. ఎవరిది జాతకం? హలో, నమస్తే గురువు గారు. అమ్మా సరే మాట్లాడు. రాత్రి అంటే ఏంటో 8, 8, 9, 10 ఏం చెప్పలేవా? అంటే గుర్తులేదు సార్. సరే, సమస్య ఏంటో చెప్పు.
ఎవరిది అదే జాతకం? వివాహం సార్. ఎన్ని మ్యాచెస్ చూసినా కానీ సెట్ అవ్వట్లేదు. ఎవరిది? నీదేనా? కాదు సార్, మా బ్రదర్ది. మీ బ్రదర్ది. జాతకంలో సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగాలు ఉంటే ఖచ్చితంగా పెళ్లి కాదు, తర్వాత సంతానంలో ఇబ్బందులు వస్తాయి, సంతానం లేట్ అవుతుంది. ఏం చేస్తున్నాడు? వ్యాపారమా, ఉద్యోగమేనా? ఉద్యోగమే సార్, చిన్న జాబ్ చేస్తుంది. సర్పశాప యోగానికి నాగప్రతిష్ఠ, ఆశేషబలి పూజ చేస్తే ఆయన దరిద్రం అంతా పోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తామండి. చెప్పండి. 11/9/1996 మేడం. ఓకే. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:30 ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిదండి. అమ్మాయి పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. ఓకే చెప్పమ్మా. గురువు గారు నమస్కారం. గురువు గారు నమస్తే. అమ్మాయిదండి జాతకము. పేరు చెప్పమ్మా. అమ్మాయి పేరు సుకేషిని సార్. సుకేషిని. ఓకే. చదువు అయిపోయింది? చదువు పూర్తయిందా? చదువు పూర్తయింది. వివాహం కూడా అయిందండి. కాకపోతే చాలా సమస్యలు ఉన్నాయి వివాహంలో. సమస్యలు అంటే మీ అమ్మాయి ఉన్నది ఏది బయటికి చెప్పదు, లోపల దాస్తుంది. ఓకే. దాంతోపాటు నీ డైరెక్షన్ కూడా రాంగ్ ఉంది. అవునో కాదో చెప్పు. అంటే ఎట్లా గురువు అంటే గారు? నేను నిన్ను డైరెక్ట్ అడుగుతున్నా కాబట్టి నీకు బాధ ఉండొచ్చు, నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా సమస్య ఉన్నప్పుడు నీ డైరెక్షన్ ఏదైతే ఉందో, నువ్వు చెప్పే సలహాలు సూచనలు, దానివల్ల ఇబ్బందులు పాలవుతున్నది సంసారం. అవునో కాదో కరెక్ట్గా చెప్పు. చెప్తే నెక్స్ట్ పాయింట్లో చెప్తా. లేదండి, అమ్మాయి ప్రేమ వివాహం అండి. అమ్మాయిది ప్రేమ వివాహం ఉంది. ఓకే. అబ్బాయితో కలిసిందా, బయటకు వచ్చిందా? పెళ్లి చేసినాం కానీ అమ్మాయి వివాహంలో చాలా సమస్యలు అబ్బాయి వల్లనే వస్తున్నాయండి. మీ అమ్మాయి మీ దగ్గర ఉందా, అబ్బాయి దగ్గర ఉందా? లేదు, అబ్బాయి దగ్గరనే ఉంది కానీ చాలా ఇద్దరికి మధ్య గొడవలు పడట్లేదండి. అందుకని కుటుంబ పరంగా దోషం ఉంది, కుజ దోషం ఉంది, కుటుంబ స్థానం నీచబడింది. కొంత మీ సలహా సూచనలు కూడా జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పేది అది. నువ్వు ఏది సలహా ఇచ్చినా వాళ్ళకి సెట్ కాదు. మీ ఆయన చేత మాట్లాడచ్చు, అన్ని రకాలుగా సెట్ రైట్ అవుతుంది. దాంతోపాటు లగ్న దోషం ఉంది, బలమైన కుజ దోషం ఉంది, సప్తమంలో కుజుడు పడ్డాడు, విపరీతమైన కోపం ఉంటుంది. అవునా? మీ మాట వినదు. బాగానే ఉండేది. అబ్బాయి ప్రవర్తన వల్ల ఈ అమ్మాయి కూడా బాగా కోపం బాగా వస్తుంది. అమ్మాయి కూడా కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది బాగా. సరే, ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దని ఎవరిది వాళ్ళకే నచ్చుతుంది. ఫస్ట్ ఇవి చేయించు. కుజ దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేస్తే దాంపత్య జీవితం బాగుంటుంది, కుటుంబ జీవితం బాగుంటుంది. అది చేయకపోతే ఖచ్చితంగా రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఓకేనా? చాలా ఇబ్బందులు పడాలి. వాళ్ళది వైవాహిక జీవితం నిలబడుతుందా గురువు గారు? చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అన్నట్టుగా. అంటే అవన్నీ చూడాలి. ఇప్పుడు పిల్లవాడి జాతకం కూడా చూడాలి. మీ అమ్మాయి జాతకంలో దోషం ఉంది, ఖచ్చితంగా రెండో పెళ్లి యోగం ఉంది ఒకటి. మరి 100% ఉందా లేదా అంటే పరిపూర్ణంగా చెప్పకూడదు. ఇద్దరు జాతకాలు చూసిన తర్వాతే చెప్పాలి. భార్యాభర్తల విషయంలో 2 మాటలు చెప్తున్నాం అంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇద్దరిది చూపించాలనుకుంటే కనుక కింద ఉండేటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా. పీఠంకి ఫోన్ చేస్తే 4 విషయాలు కూలంకషంగా మాట్లాడొచ్చు. గురుగారు, ఇది చాలా మందికి ఉండే సందేహం గురుగారు. ఇప్పుడు దోషాలు, వాటి పరిహారాలు తెలుసుకున్న తర్వాత మన పీఠాన్ని ఎలా సంప్రదించాలి, మిమ్మల్ని ఒకవేళ డైరెక్ట్గా కలిసేటువంటి అవకాశం ఉందా, ఫోన్ ద్వారా కూడా చెప్తారా, ఇలాంటి సందేహాలు ఉన్నాయి, ఒక్కసారి నివృత్తి చేయండి గురుగారు. ఇప్పుడు జనరల్గా మనం టీవీలో చెప్పేది ఏంటయ్యా అంటే అవుట్లైన్స్ మాత్రమే. జాతకంలో ఏ సమస్య ఉంది, ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, మంచి ఉందా చెడు ఉందా అనేది చెప్తాం. ఈ 30 సెకండ్లలో నా కంటికి ఏది కనపడుతుందో అది టకటగా చెప్పేస్తా. మరి దాంట్లో పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా మరి దాని సంగతి ఏంటి, ఏ దోషం ఉంది, ఏం చేస్తే పరిహారం అవుతుందంటే నేను అందరితో ఊరికే ఫ్రీగా మాట్లాడలేను. ఎందుకంటే ఫ్రీగా మాట్లాడతానంటే రోజుకు నా 300-400 కాల్స్ వస్తాయి నాకు. మరి చాలామంది వచ్చి అపాయింట్మెంట్కి వచ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు. మరి అందరితో నాకు మాట్లాడాలనే ఉంటుంది కానీ టైం సరిపోవట్లేదు. రియల్గా తెల్లవారుజామున 5 గంటలకు లేస్తే రాత్రి 9 ఇంటికి వెళ్తున్నా ప్రతిరోజు కూడా. మరి ఇటువంటి సమయంలో మాట్లాడాలన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే నేను మాట్లాడగలుగుతా తప్ప ఉచితంగా మాట్లాడలేను. కాకపోతే కొంతమంది మాత్రం మా టెలికాలర్స్ చెప్తుంటారు, వినండి అమ్మా వాళ్ళ సమస్య ఏంటో వినండి, ఒకవేళ మరీ ఇబ్బంది అయితే జెన్యూన్ ఏదైనా ఇబ్బంది ఉంటే తీసుకురండి అని చెప్తుంటాను. ఏదేమైనా మాట్లాడాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటేనే పూర్తి వివరాలు చెప్పగలుగుతా. మరి ఎటువంటి దోషం ఉన్నా సరే దానికి ఖచ్చితంగా మన పీఠంలో నా పర్యవేక్షణలో కరెక్ట్గా అన్ని రకాలుగా చేయించడం జరుగుతుంది. ఒక్కసారి వస్తే వాళ్ళు పడుతున్న బాధల నుంచి బయటపడటం అనేది ఖచ్చితంగా 100% జరుగుతుంది. మన వేద పండితులు ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తానో ఖచ్చితంగా ఆచరించి తీరుతారో అందులో అనుమానం లేదు.
తెచ్చే బ్రాహ్మణులు కూడా సెలెక్టెడ్గా తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. కాబట్టి ప్రధానంగా నా టార్గెట్ ఏంటంటే ఎవరైతే ఇబ్బందులతో మన దగ్గరికి వస్తున్నారో, ఏ రకమైన ఇబ్బంది పడుతున్నారో దాంట్లో నుంచి బయట పడేయటమే నా లక్ష్యం. కాబట్టి దాని మీదే మనం చేస్తూ ఉంటాం ప్రతినిత్యం కూడా ఎక్సర్సైజ్. తప్పకుండా గురుగారు. వింటున్నారు కదండి ప్రేక్షకులంతా. జాతకపరంగా మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా తెలుసుకొని వాటికి పరిహారం చేసుకోవాలి అని అనుకున్నా, లేదా పూర్తిగా లోతుపాతుల్లోకి వెళ్ళి దానికి పరిష్కారం కనుగొనాలి అనుకున్నా మీరు చక్కగా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. మీరు ప్రత్యేకంగా పూజ చేయించుకునే అవకాశం ఉంటుంది. మాకంత శక్తి లేదండి, సామూహికంగా పాల్గొంటాము అని అనుకున్నా కూడా మీకు తెలుసు కదా, ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో హోమాది క్రతువులు కావచ్చు, నాగ ప్రతిష్టాపన కావచ్చు, ఆశ్లేష బలి వంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. ఇందులో కూడా మీరు పాల్గొనవచ్చు. నెక్స్ట్ అయితే ముహూర్తము జూలై 13వ తారీఖు ఆదివారం నాడు నిర్ణయించడం జరిగిందండి. ఎవరైనా పాల్గొనాలి, దోష పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే కింద ఉండేటువంటి నెంబర్ని సంప్రదించండి. మీకు అన్నీ కూడా వివరంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీ గోత్ర నామాలు నమోదు చేయించుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, లేదా మీ పేరు మీదే పూజ కూడా చేయించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 25/2/2000 అండి. అమ్మా టైం చెప్పండి. 9:02 సాయంత్రం. 9:04. ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. 9:20 గురు. చెప్పమ్మా. నమస్తే అండి గురువు. నమస్తే. చెప్పు. పేరేంటి అమ్మాయి పేరేంటి? రాత్రి తులసి అండి. వివాహం గురించి. రాత్రి తులసి. ఓకే, జాతకం బాగానే ఉంది. కాదు కుజదోషం కాస్త బలంగా ఉంది. జన్మలగ్నంలో కుజుడున్నాడు, తర్వాత పంచమంలో రాహువు పడ్డాడు. సంతానపరంగా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వల్ప కుజదోషం ఉంది. గట్టి ప్రయత్నం చేయండి. సంబంధాలు రావట్లేదా? ప్రాబ్లం ఏంటి? మా టీవీ చూడకండి, కాల్ కట్ అయిపోతుంది. వేరే బాబుని ఇష్టపడుతుంది. కాదమ్మా, సమస్య బాబుని ఇష్టపడుతుందా? అష్టమంలో చంద్రుడు పడితే అదే ఉంటుందమ్మా ఖచ్చితంగా. సరే, కుజుడికి చంద్రుడికి రాహుకి చేయించండి, చేస్తే మార్పులు వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. మేడం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 05/1/1976 మేడం. 76 అండి? అవును మేడం. టైం చెప్పండి. టైం ఉదయం 9 గంటలు. మీదేనా అండి జాతకం? అవును మేడం. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం పంతులు గారు. నమస్తే, చెప్పండి. గురువు గారు. గురువు గారు చెప్పండి. సమస్య ఏంటి? హలో పంతులు గారు. మాధవుడు జన్మనామం. సమస్య ఏంటో చెప్పండి. సమస్య అనుకున్న పనులు అయితే లేవు. అనుకున్న పనులు అయితే అంటే జాతకపరంగా కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం ఉంటే ఏ పనులు కావు. డబ్బులు బాగానే సంపాదిస్తా, ఉన్నదేది బయటికి చెప్పలేవుగా. లోపల లోపల అన్నీ దాస్తూ ఉంటావు. దానివల్ల రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అవునా? దానివల్లే వస్తున్నాయి. కాబట్టి దాంతోపాటు ఏలినాడు శని ఉంది. శనికి చేయించుకోండి ఫస్ట్. శనికి చేస్తే ఏదన్నా పనులు అవుతాయి, లేకపోతే పనులు కావు. శని టైంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ఫెయిల్యూర్సే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్. నమస్తే అండి గురుగారు. ఆడవాళ్ళకి తీవ్రంగా ఈ దోషాలు ఉండకూడదు అనేలాగా శాస్త్రం ఏం చెప్తోందండి? వాటికి ఎటువంటి పరిష్కారాలు చేయడం ద్వారా బయటపడచ్చు? ఆడవాళ్ళకి తీవ్రంగా ఉండకూడదంటే సహజంగా ఆడమనిషి ఎట్లా ఉండాలంటే కొంత శాంతంగా ఉండాలి. భూదేవికి ఉన్నంత శాంతత ప్రశాంతత ఆడమనిషికి ఉండాలి ప్రధానంగా. మరి మనిషికి ప్రవర్తన అనేది ఈ యొక్క గ్రహాల స్థితిగతులను బట్టే మార్పు వస్తుంటుంది. ఎవరికైనా కానీ, మీకైనా నాకైనా ఎవరికైనా సరే ఆ గ్రహాల స్థితిగతులను బట్టి, ఆ జన్మ లగ్నాన్ని బట్టి, మరి కుజుడు వల్ల కొన్ని రకాల ఆవేశపూరితమైన లక్షణాలు ఉంటూ ఉంటాయి. రాహు వల్ల మొండితనం ఉంటుంది. కేతు వల్ల మూర్ఖత్వం, తలకాయ లేని పనులు చేయడం, ఇట్లా కొన్ని గ్రహాల కలయికల వల్ల కొన్ని రకాల దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. దానివల్లనే మనిషి యొక్క ప్రవర్తన సరళి మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లక్షణం ఉంటూ ఉంటుంది. ఆ లగ్నాన్ని బట్టి భగవంతుడు నిర్ణయించాడు. ద్వాదశ లగ్నాల్లో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క బిహేవియర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఆ లగ్నాన్ని బట్టి బిహేవియర్ కూడా చెప్పేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ప్రధాన ఆధారం ఏంటంటే గ్రహాలే ఆధారం అమ్మ. కాబట్టి స్త్రీకి అనేది ప్రశాంతత అనేది కొంత అవసరం. ఇప్పుడు పిల్లలకి ఎట్లా ఉందంటే ఏదైనా ఆడవాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంటుంది. మగవాడు వీడియో కాల్ చేసి చేయంగానే వీడియో కాల్ లేకపోతే డైవర్స్, అటువంటి రోజులు వచ్చేసినాయి.
ఇవాళ మగ మనిషి ఆడ మనిషికి భయపడి ఆమె ఏదంటే అది సలాం కొడితేనే సంసారం, లేకపోతే విడాకులు. అంత పూర్తి రివర్స్ అయిపోయింది ఇప్పుడు కాలం. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతోపాటు ఆడపిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడే సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. పూర్వం చూడండి, ఆడ మనిషి ఎప్పుడు పైకి వెళ్ళి బయటికి వెళ్ళి పనిచేసేటువంటి ఆచారాలు మన ఇళ్లలో లేవు, మన తెలుగు సంప్రదాయాలు ఎక్కడ లేవు. మరి కాలక్రమేణా ఇద్దరు చేయకపోతే బ్రతకలేని పరిస్థితి. ఏది ఏమైనా అవకాశం ఉన్నంత వరకు ఆడది బయటికి వెళ్ళకుండా ఇంట్లో పని చేసుకోవడమే మంచిది. అప్పుడు సంసారాలు చక్కగా ఉంటాయి, పిల్లలు మంచిగా ఉంటారు. ఎప్పుడైతే ఆడ మనిషి బయటికి వెళ్ళి పని చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయో టోటల్గా ఇబ్బందులే వస్తాయి, అంత మించి వేరే ఏం కాదు. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ అండి. 19/1 1991. టైం చెప్పండి. సాయంత్రం 6:40. ఎవరిదండి జాతకం? బసవరాజు అండి. బసవరాజు ఎవరండి? మా కుమారుడు అండి. ఓకే, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పెళ్లి గురించి అడుగుతున్నావా? మా బాబు స్వామి. సమస్య ఏంటి? పెళ్లి సమస్య ఏంటి? మా బాబు చదివాడు, ఇంతవరకు జాబ్ రాలేదు, వివాహం అయిపోలేదు. దానికి ఏమన్నా పరిష్కారం చెప్పగలుగుతారా? జాతకపరంగా జన్మలగ్నంలో కేతు ఉన్నాడు, దాంతోపాటు లగ్న దోషం ఉంది. జన్మలగ్నంలో కేతు ఉంటే ఒంటి మీద సర్పం ఉన్నట్టే, విపరీతమైన కోపం ఉంటుంది. మరి ఎప్పుడైతే కోపం ఉంటుందో మరి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడం లేట్ అయిపోతూ ఉంటుంది. మరి లగ్న దోషం వల్ల పెళ్లి సమస్య. దాంతోపాటు నాగదోషం బలంగా ఉంది. నాగదోషం ఉంటే ఏం చేసినా కలిసి రాదు. దాంతోపాటు గత 5 సంవత్సరాల నుంచి ఎల్లినాడు శని ప్రభావం అనుభవిస్తున్నాడు. దీనివల్ల తినడం, ఖాళీగా కూర్చోవడం తప్ప ఒక్క పని కూడా దొరకట్లేదు. కరెక్టేనా? మరి చేయించండి. అవన్నీ చేస్తే ఏలినాడు శని శనీశ్వర హోమాలు 4 రకాల హోమాలు చేయాలి. దాంతోపాటు నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ, ఈ రాహుకేతువులకి వీటన్నిటికీ చేస్తే జీవితంలో నెక్స్ట్ మెట్టుకి ఎక్కగలుగుతాడు. లేకపోతే 2028 మార్చి వరకు తినడం, కూర్చోవడం తప్ప ఏం చేసినా కాలం కలిసి రాదు. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. జనవరి 14, 2009 మేడం. టైం చెప్పండి అమ్మా. మేడం టైము 11:45 మేడం. రాత్రి. ఎవరిదమ్మా జాతకం? మేడం ఎవరిది జాతకం? మా పాప మేడం. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. మౌనికారెడ్డి మేడం. చెప్పమ్మా. సార్ మా పాప పాప గురించి ఏం తెలుసు? ఏం చదువుతుందమ్మా ఇప్పుడు? చదివేండి. చదువు గురించి ఏం చదువుతుంది? అమ్మ కాస్త వాల్యూమ్ పెట్టుకోండి మీరు ఫోన్కి. ఏం చదువుతోంది పాప? సెకండ్ ఇయర్ మేడం. ఏంటి, ఇంటరా డిగ్రీయా? ఇంటర్ సెకండ్ ఇయర్. మాట్లాడండి. సరే, జాతకపరంగా గురువు నీచబడ్డాడు. ఈ గురువు వల్ల కుటుంబ స్థానం, విద్యాస్థానం దెబ్బతిన్నది. మరి దీనివల్ల కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. దాంతోపాటు భృగు షట్క దోషం ఉంది. పెళ్లిలో కూడా ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి గురువుకి శుక్రుడికి ఒకసారి శాంతి చేయించమ్మా. చేస్తే ఈ ఇబ్బందులు పోతాయి. ఓకేనా? బాగానే ఉంటుంది. గురువుకి శుక్రుడికి చేయించు, ఖచ్చితంగా రీచ్ అవుతుంది. భయపడాల్సిన పని లేదు. కాకపోతే అష్టమంలో శని పడ్డాడు ప్రజెంటు. గురువుకి శుక్రుడికి శనికి చేస్తే సాఫీగా సాగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? చెప్పండి. 2004 20 తేదీ, నెల తేదీ అమ్మా? 22వ తారీఖు. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైం సాయంత్రం 7 గంటలకి. ఎవరిదమ్మా జాతకం? మా అమ్మాయిదండి. అమ్మాయి పేరు మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా. పెళ్ళైందా? నమస్కారం గురువు గారు. నమస్తే. అమ్మాయికి లాస్ట్ సంవత్సరం అండి ఇంజనీరింగ్ చదువుతుంది. చదువు ఎలా ఉండబోతుంది? జాబు? చదువులో ఇబ్బంది ఏం లేదు, జాబులో ఇబ్బంది లేదు. కానీ పెళ్లి విషయంలో మాత్రం ఒకళ్ళు నమ్మి మోసపోతుంది. ఖచ్చితంగా వాళ్ళు మోసం చేస్తారు. ఈ అమ్మాయికి 2వ పెళ్లి యోగం ఉంది. ఇవన్నీ బలమైన దోషాలు. ఎవరన్నా చెప్పారా, చెప్పలేదా?
ఇప్పుడు ఎవరు చూపించలేదు గురువు గారు. చూపించకపోతే మీ ఇంటికి వచ్చి చెప్తారు, ఎవరు చెప్పరుగా. ఇవి బలమైన దోషాలు. ఉద్యోగపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, కానీ పెళ్లి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. ఓకేనా? అయ్యో గురువు గారు అంతలా మాట చెప్పేసారు, నాకు చాలా టెన్షన్ వచ్చేది. అంటే ఉన్నది చెప్పాలా లేదా లేనిది చెప్పంటావా? చెప్పండి చెప్పండి. లేనిది ఒక మాట కూడా చెప్పను. ఉన్నది చెప్పకపోతే ఎవరికి నష్టం? నీకే నష్టం, నాకేం కాదు కదమ్మా. అవును గురువు గారు. ఖచ్చితంగా ఏవైతే దోషం ఉండకూడదో ఆడపిల్లలకి కుజాష్టమ దోషం, భృగుషట్క దోషం రెండూ ఉన్నాయి. కుజుడు కనుక అష్టమంలో ఉంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి, ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళతో కొంత ఇబ్బందులు వస్తాయి, డైవర్స్ దాకా వెళుతుంది, రెండో పెళ్లి యోగం కనపడుతుంది. నేను చెప్పింది తప్పంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చెప్పు నాకు. ఓకేనా? తర్వాత చేయండి, కింద నెంబర్ కాల్ చేయండి. కింద నెంబర్ కాల్ చేస్తే చెప్తా. కంగారు పడాల్సింది లేదమ్మా. కింద పీఠంకి ఫోన్ చేయండి, ఎలాంటి పరిష్కారం చేసుకోవాలో చెప్తారు, అది చేసుకుంటే దోషం పోతుంది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అబ్బాయిది 2002 జూన్ 8. టైం చెప్పండి అమ్మా. టైం 9:30, 9:10. 9:30. ఎప్పుడమ్మా? ఉదయమా రాత్రా? ఉదయాన్నే. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. గురుగారు నరసింహ అబ్బాయి. చెప్పమ్మా. గురుగారు నరసింహులు అబ్బాయి. అబ్బాయి పేరు నరసింహులు. చెప్పు, సమస్య ఏం చేస్తున్నాడు ఈయన? ఈయన ఖాళీగానే ఉన్నాడు స్వామి. ఏం చదువుకున్నాడండి ఆయన? 10 దాకా చదివాడు స్వామి. జాతకంలో కాలసర్ప దోషం ఉంది, నాగదోషం ఉంది, దానివల్లనే టైం అంతా వృధా అయిపోతూ ఉంటుంది. ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడా? ఖాళీగానే ఉన్నాడు. ఆడ పెడదామన్నా పెట్టాలని వెనక్కి వచ్చేస్తుంది. 23 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. నేను చెప్తుండగా కాలసర్ప దోషం ఉంటే కాలం కలిసి రాదు. చిన్నతనంలో చదువు ఖరాబ్ అయిపోతుంది. నువ్వు దేంట్లో పెట్టినా కూడా స్థిరత్వం ఉండదు. దేంట్లో కంటిన్యూగా 1 సంవత్సరం పాటు పని చేయలేడు, దేంట్లో ప్రయోజకుడు కాలేడు. దీనివల్లనే తెలివితేటలు కరెక్ట్గా ఉండవు, వయసు తగ్గట్టు తెలివితేటలు కూడా డెవలప్ కావు. అవునా? ఉన్నాయా లేవా ఇవన్నీ? కరెక్ట్, మీరు చెప్పేటన్నీ కరెక్ట్. ఇప్పుడు పనిలో పెట్టావనుకో, ఆ పని వాడు చెప్పింది తలకెక్కించుకోవాలన్నా కాస్త మైండ్ ఎదగాలిగా. మైండ్ ఎదగాలంటే స్థిరత్వం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవన్నీ స్థిరత్వం కుదరదు, మైండ్ కరెక్ట్గా స్థిరత్వం ఉండదన్నమాట. దానివల్ల బుద్ధిస్థిమితం లేకపోవడం, చంచలత్వం ఎక్కువ ఉండటం, దీనివల్ల జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ కూర్చోబెట్టి చేయించు. అక్కడి నుంచి పిల్లాడు సెట్ అవుతాడు. చేయకుండా వదిలేస్తే 48 ఏళ్ళు వచ్చే వరకు ఎటు కాకుండా తయారవుతాడు. గుర్తుపెట్టుకో. ఏమీ అర్థం కావడం లేదు. ఏం అర్థం కాదు, ఏం అర్థంగా అందే కాలసర్ప దోషం. ఇప్పుడు దేశానికే కాలసర్ప దోషం పట్టింది ప్రజెంట్. ఇప్పుడు దేశం పరిస్థితి కూడా అదే ఉంది, ప్రపంచం పరిస్థితి కూడా. ఓకేనా? సరే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. అక్టోబర్ 14, 2011 అండి. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 7:24 అండి. అమ్మా ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. బాబు పేరు లక్ష్మీ లోకేష్ అండి. చెప్పమ్మా, ఏం చేశాడు? ఇంజనీరింగ్ చదివాడా? లేదు సార్, మా బాబు 10th క్లాసు. మా బాబు తెలుసుకుందామని చేశాను. ఇంజనీరింగ్ చదవాల్సిన పిల్లాడు, టైం అంతా వృధా అయిపోతుంది. బాగా దోస్తులు బాగున్నారుగా? అవును సార్. బాగా మంచి గర్ల్ ఫ్రెండ్స్ బాగున్నారు మీ అబ్బాయికి. ఎక్కడికి వెళ్తాడేంటి రోజు? మా అబ్బాయి హాస్టల్ సార్, 10th క్లాస్. దోస్తుల పరంగా జాగ్రత్తగా ఉండాలి. హుషారు ఎక్కువ అవడం వల్ల టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. బాగా సెల్ ఫోన్తో ఆడుతుంటాడు ఎక్కువ. ఆడతాడు సార్. అక్కడే దెబ్బతింటుంది. వ్యవహారం మొత్తం మీ వాడు ఫోన్లో చేస్తాడు, విడిగా కాదు. ఓకేనా? కాబట్టి కాస్త చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇట్లాంటి పిల్లల్ని అసలు హాస్టల్లో పెట్టకూడదు. నీ దగ్గర పెట్టుకుంటే సెట్ అవుతాడు. హాస్టల్లో పెడితే మొత్తం మునిగిపోయిన తర్వాత మ్యాటర్ బయటకు వస్తుంది. గుర్తుపెట్టుకో. ఓకేనా? ఖచ్చితంగా నాగదోషం ఉంది, నాగప్రతిష్ఠ చేయించండి. చేస్తే ఏదైనా మార్పు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. 15/4/96 డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ 15/4/96. టైం 5:15 పుంగనూరులో జన్మించినాడు. ఎప్పుడమ్మా? సాయంత్రమా ఉదయం? 5:15. సాయంత్రం మేడం. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. టీవీ చూస్తే కాల్ కట్ అయిపోతుంది. నాగేంద్ర సాయి వరప్రసాదరావు. చెప్పమ్మా, ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయికి కళ్యాణానికి జాబ్కు బీటెక్ అయింది, ఎంఎస్సీ లండన్ లో చేశాడు.
అక్కడి నుంచి ఇప్పుడు ఇండియాకి వచ్చాడు. ఇండియాలో జాబ్ కోసం చూస్తున్నాము. సరే, జాతకం బ్రహ్మాండంగా వినండి, జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తాడు, మంచి జాబ్ వస్తుంది. పేరేంటన్నావు? ఏంటి సార్? అబ్బాయి పేరేంటి? నా పేరు అనసూయ అండి. నీ పేరు కాదు, మీ అబ్బాయి పేరు చెప్పమ్మా. టీవీ చూస్తే అబ్బాయి పేరు చెప్పండి. నాగేంద్ర సాయి వరప్రసాద్ రావు. సరే, ఫస్ట్ శనికి చేయించండి, ఉద్యోగం రావాలి, శనికి చేయాలి. దాంతోపాటు నాగదోషం ఉంది, దానివల్ల లేట్ అవుతుంది తప్ప ఏం లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి పూజ, శనికి 4 రకాల హోమాలు చేస్తే ఖచ్చితంగా 40 రోజుల్లో నెంబర్ 1 ఉద్యోగం వస్తుంది. ఓకేనా? సరే గురుగారు, ఇంకా మీకు డౌట్ ఉంటే కింద ఉండేటువంటి పీఠం నెంబర్కి ఫోన్ చేయండి అమ్మా, వివరంగా చెప్తారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి మేడం. మా తమ్ముని గురించి అడగాలని అనుకుంటారమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బుధవారం పుట్టిండు, డేట్ గుర్తు లేదు. సరే, పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గురుజీ చెప్పమ్మా, పేరేంటి? హలో, పేరేంటమ్మా? సంతోష్. సంతోష్. ఖాళీగా ఉన్నాడా? సంతోష్ ఖాళీగా ఉన్నాడు లేదా? ఏంటి గురుజీ? 3-4 ఏళ్ళ నుంచి ఖాళీగా తిరుగుతున్నాడా లేదా అంటున్నా. పని చేస్తుండు గురుజీ. ఏదో నామకే వాస్తు పని చేస్తున్నాడు, పెద్ద పనేం కాదు. అవునా? ఏం పని చేస్తాడు వాడు? అది గోళీలు తయారు చేసే దాంట్లో ఉంటాడు గురుజీ. ఏంటి సమస్య ఏంటి చెప్పు. షాప్ గురించి చెప్పబోయి నాకు తెలియదు షాపు. అయ్యా, సమస్య ఏంటమ్మా? గురుజీ నాకు సరిగా షాపు ఏంటి చెప్పు. కొడుకు గురించి అంటావు, మళ్ళీ షాపు గురించి అంటావు, మళ్ళీ నాకు అంటున్నావు. తననే మాట్లాడమని చెప్పండి అమ్మా. తను హైదరాబాద్ ఉంటాడు, వాళ్ళ అక్కడ చేసిన నేను. సమస్య ఏంటమ్మా? తన ఇప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండదు గురుజీ. ఆరోగ్యం మంచిగా ఉండదు, బాగానే ఉంటుంది. ఇక్కడి నుంచి రాబోయే కాలం మొన్నటిదాకా శని బాగలేడు. శని సమయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి సహజంగా. ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది, ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఆ బ్యాడ్ టైం అయిపోయింది. ఓకేనా? హైదరాబాద్ లాగా మంచిగా ఉండే, ఎప్పటికీ అప్పులు అయితే అంటాయి గురుజీ. అది అమ్మా, నేను రోజు చెప్తుంటా, శని టైంలో అప్పులు పాలవుతారు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయి, ఏం చేసినా కలిసి రాదు. ఇవన్నీ కామన్ అయిపోయి వచ్చింది, చివరికి వచ్చింది. ఇంకా ఇబ్బంది ఉంది అంటే, ఇంకా ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉందంటే శనికి చేయించు. శనికి చేస్తే దోషాలన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? వచ్చే నెల 13వ తారీఖు మన పీఠంలో చేస్తున్నాం. ఇంకా ఏలినాడు శని ఎప్పటిదాకా ఉందంటే ఈయనకి 2028 మార్చి వరకు ఉంది. ఒక్కసారి చేస్తే ఈ దోషం అంతా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఒక పని చేయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 2008 మే 24 మేడం. టైం చెప్పండి. టైం తెలియదు మేడం. పొద్దున్న, మధ్యాహ్నమా, రాత్రి అదన్నా చెప్పండి, కరెక్ట్గా తెలుస్తుంది జాతకం. సాయంత్రము. సరే, ఎవరిదండి జాతకం? జగదీష్ మేడం. జగదీష్ మేడం. ఎవరు జయేష్? మా కొడుకు మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా, వయసు ఎంత ఆయనకి? 17 స్వామి. నమస్తే స్వామి. నమస్తే. సమస్య ఏంటి? ఏ స్వామి? సమస్య ఏముంది ఏంటున్నా? ఆ సమస్య మొండిగా కాలేజీకి పోవడంలే మేడం. స్వామి కాలేజీకి పోవడంలే, పోతానంటాడు, కాలేజీ తిరిగి వస్తాడు. సరే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. గజకేసరి యోగం ఉంది, దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. ఈయన పుట్టిన తర్వాత నీకు ఏమైనా కలిసి వచ్చిందా లేదా? కాస్త ఏ స్వామి? పిల్లాడు పుట్టిన తర్వాత తండ్రికి కలిసి వచ్చిందా, కలిసి రాలేదా? కలిసి వచ్చింది స్వామి. కలిసి వచ్చినాక ఇప్పుడు ఆయన ఇప్పుడు పోవడం లేదు స్వామి కాలేజీకి. కానీ నాకు నేను సాధిస్తాను, కాలేజీకి పని పోతానంటారు స్వామి. సరే, నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి పూజ చేయించు, చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మంచి మార్గం దొరుకుతుంది, మంచి వ్యాపారంలో పైకి వస్తాడు. జాతకం చాలా బాగుంది, గజకేసర యోగం ఉంది, శుక్రుడు బాగున్నాడు. ఓకేనా? చాలా బాగుంది జాతకం. కేవలం సర్పశాప యోగం వల్లనే దెబ్బతింటున్నాడు. ఇది చేస్తే తండ్రికి కలిసి వస్తుంది, పిల్లవాడికి కూడా కలిసి వస్తుంది, ఏదో ఒక మార్గం దొరుకుతుంది, ప్రయోజకుడు అవుతాడు, అనుమానం లేదు. ఏ రకంగా అయినా గట్టిగా డబ్బులు సంపాదిస్తాడు, నువ్వు భయపడాల్సిన పని లేదు. దీనికి మార్గం చేసుకుంటే ఖచ్చితంగా ఒక వే దొరుకుతుంది. ఓకేనా? ఇక్కడ స్వామి హైదరాబాద్లో వచ్చే నెల 13వ తారీఖు చేస్తున్నాం. కింద నెంబర్కి కాల్ చేసి అడుగు, వివరాలు చెప్తారు, దాని ప్రకారం వచ్చి కూర్చొని చేసుకుంటే దోషాలన్నీ పోతాయి, చాలా బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? హలో, నాకు వినిపిస్తోందమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2007 డిసెంబర్ 30 మేడం. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 4:30 కండి.
ఎవరిదమ్మా జాతకం? సాయంత్రం మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. ప్రణీత్ అండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే. ఏంటి సమస్య ఏంటి? బాబు గురించి తెలుసుకున్నాను గురుగారు. బాబు బాగానే చదువుతున్నాడుగా, చదవట్లేదా? చదువుతున్నాడు గురుగారు. మరి ఇంకేం సమస్య ఏంటి? సెకండ్ ఇయర్ అయిపోయింది. కాదమ్మా, ఆరోగ్య సమస్య ఉందా? జాతకపరంగా జాతకం చర్మ సమస్యలు ఉన్నాయి కొంచెం. అమ్మా గురువు చర్మ సమస్య ఉంది బాబుకి కొంచెం. ఏ సమస్య? చర్మ సమస్య ఉంది గురుగారు. చర్మ వ్యాధి ఉందా? ఓకే. అంటే లైట్ గానే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ చదువు గురించి తెలుసుకున్నాను గురుగారు. చదువులో తిరుగులేదు, నెంబర్ 1 చదువుతాడు, నెంబర్ 1 ఉద్యోగం వస్తుంది. ఓకేనా? చర్మ వ్యాధి అంటే రాబోయే కాలం రాహుదశ ప్రారంభమవుతుంది. ప్రజెంట్ కుజ మహాదశ నడుస్తుంది, తర్వాత రాహు వస్తాడు. మరి ఈఎన్టీ ప్రాబ్లం కానీ స్కిన్ సమస్యలు కానీ ఉంటాయి. దాంతోపాటు బలమైన కుజదోషం ఉంది. కుజదోషం వల్ల కొన్ని చర్మ వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. చర్మ వ్యాధులు పోవాలంటే నాగప్రతిష్ఠ చేస్తే, ఆశ్లేష బలి పూజ చేస్తే పోతాయి. మరి కెరీర్ పరంగా చాలా బాగుంది. నెంబర్ 1 చదువుతాడు, ఒకసారి చూడంగానే బ్రెయిన్కి ఎక్కేస్తుంది, చాలా తెలివి గలవాడు. అవునా? మరి బాగానే ఉంది, చదువు విషయంలో తిరుగులేదు. కేవలం కొంత రాహుదోషం వల్ల కొద్దిగా మొండితనంగా ఒక్కొక్కసారి చెప్పిన మాట వినకుండా అట్లా కనిపిస్తూ ఉంటాడు. అవునా? ఉందా లేదా? కొంచెం కాబట్టి చేంజ్ చేస్తే మార్పు వస్తుంది. గురుగారు అంటే కొంచెం అంటే ఇప్పుడే ప్రారంభం, ఇంకా కాలే. 2026 నుంచి రాహుదశ వస్తుంది. ఆ కొంచెం కాస్త పెద్దగా అవుతుంది, నీకే తెలుస్తుంది. చూడు, కొన్నాళ్ళ పాటు వెయిట్ చేయి. ఓకేనా? అలాగే గురుగారు. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు శ్రీహరి అండి. మేము గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాము. శ్రీహరి గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 31 అక్టోబర్ 1989 అండి. టైం అండి? సాయంత్రం 4:25. ఓకే, మీదేనా అండి జాతకం? నాదేనండి. మాట్లాడండి గురువుగారితో. చెప్పయ్యా శ్రీహరి, పెళ్లి గురించా? ఆ పెళ్లి గురించి కాదండి, నేను ఆల్రెడీ మ్యారీడ్ సార్. నాకు కెరియర్ గురించి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఫోన్ చేశాను సార్. పిల్లలు ఎంతమంది నీకు? 2 పిల్లలండి, 2 మగ పిల్లలు. ఓకే, నువ్వు చెప్పిన టైం కరెక్ట్ కాదా? టైం కరెక్టేనండి, సాయంత్రం 4:25. 31 అక్టోబర్ 1989. అవును సార్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. బాగానే ఉంది, జాతకం బాగానే ఉంది. పేరేంటన్నావు? నాగ వెంకట సాయి శ్రీహరి శర్మ. శ్రీహరి శర్మ బాగానే ఉంది, జాతకం బ్రహ్మాండం. కొంత కుజదోషం బలంగా ఉంది. సంధ్యావందనం చేస్తావా? సంధ్యావందనం చేస్తానండి, అప్పుడప్పుడు నాకు సమయం కుదిరినప్పుడు చేస్తాను, లేదంటే లేదు. పూజ అయితే చేసుకుంటాను. నువ్వు పూజ చేసినా, పునస్కారం చేసినా, తపస్సు చేసినా, సంధ్యావందనం చేయకపోతే బ్రాహ్మడు ఏం చేసినా ఫలించదు, గుర్తుపెట్టుకో. ఎంతసేపు పడుతుంది? అరగంట పడుతుంది. నువ్వు అరగంట ముందు లేచి సంధ్యావందనం చేస్తే నీ జాతకంలో దోషం పోతుంది, అంత తప్ప వేరే ఏం లేదు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. కేవలం సంధ్యావందనం చేసి చూడు, కరెక్ట్గా 40 రోజులు ఆపకుండా డైలీ సహస్ర గాయత్రి చేయి 40 రోజులు. మార్పు రాకపోతే నన్ను అడుగు. ఓకేనా? సరేనండి, తప్పకుండా చేస్తానండి. ఎందుకంటే కొంత బలమైన కుజదోషం ఉంది. ఎప్పుడైతే సంధ్యావందనం చేస్తావు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో గురువుగారు, నిఖిలేష్ గురించి చెప్పండి. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చెప్తారు. 13/10/1990 అండి. నిఖిలేష్. టైం చెప్పండి అమ్మా. 2 గంటలండి, మధ్యాహ్నం 2 గంటలు. ఇప్పుడు మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. ఇంకోటి అండి, అబ్బాయికి పెళ్లి అయింది, అమ్మాయిది కూడా చెప్తానండి. అట్లా ఉండదండి, ఒకటే లైవ్లో 2 చెప్తే నాకు 2 చేతులు ఉన్నాయి. ఓకేనండి. సరే, మీ వాడు కాస్త మొండి ఉంటాడు, ఉన్నది ఇది బయటికి చెప్పడు. దాంపత్యం బాగుందా? చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా స్టార్ట్ అయినాయా? దాంపత్యం బాగాలేదు గురువు గారు, 3 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. చెప్తున్నాగా, లగ్న దోషం ఉంది. మీ వాడు మొండి మాస్టారు, ఎవడు మాట అయినాడు, తను అనుకున్నదే చేస్తాడు, ఉన్నదేది బయటికి చెప్పడు. ఆ అమ్మాయిని కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. అవునా? అబ్బాయి ఏమో అమెరికాలో ఉన్నాడు. ఎక్కడుంటే ప్రయోజనం ఉంది? అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న బుద్ధి సక్రమంగా పనిచేస్తే ఎక్కడున్నా జీవితం బాగుంటుంది. అమ్మాయి ఇక్కడే ఉందండి, అబ్బాయి ఏమో అక్కడ ఉన్నాడు. ఇద్దరికి ఇప్పుడు గొడవలాగానే ఉందండి. పంపించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అమ్మాయి ఏమో మొండి పట్టుదల పడుతుందండి. అంటే మీ వాడి దాంట్లోనే బలమైన దోషం ఉంది. నేను రోజు చెప్తుంటా, దాంట్లోనే బలమైన దోషం ఉందా? అవునమ్మా, నేను రోజు చెప్తుంటా, లగ్న దోషాలుంటే చూడకుండా పెళ్లిళ్ళు చేస్తే ఇంతే అవుతాయి. ఎంత స్థాయిలో చినండి, ఎంత స్థాయిలో ఉంటే మాత్రం
దాంపత్యం దెబ్బతిన్న తర్వాత ఎంత ఇబ్బంది. వీటన్నిటికీ కూడా నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ, రాహుకేతువులకి, చంద్రుడికి ఇవన్నీ చాలా దోషప్రదంగా ఉన్నాయి. మీ వాడి జాతకంలో శుక్రుడు నీచపడ్డాడు. అదే సమయంలో గజకేసర యోగం ఉంది. గజకేసర యోగం ఉంటే అద్భుతమైన యోగాలు ఉంటాయి. ఉద్యోగపరంగా బాగుంటుంది. కానీ జన్మలగ్నంలో రాహు ఉండటం వల్ల మొండితనం, మూర్ఖత్వం, చెప్పింది వినకపోవడం, ఇవన్నీ కూడా మీ వాడి దాంట్లో బలమైన దోషాలు ఉన్నాయి. మీ వాడికి రెండో పెళ్లి యోగం కనపడుతుంది. 100కు 100% కనపడుతుంది. ఇక పూర్తి వివరాలు కావాలంటే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్తా. ఓకేనా? మధ్యాహ్నం చేయండి. కింద నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా. అమ్మ, దోషాలన్నీ గురువుగారు చెప్పడం జరిగింది. వాటికి పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే మీకు పీఠం నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వివరంగా మాట్లాడచ్చు. ఎలాంటి పరిష్కారం తెలుసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది. చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా చెప్పేది అదేనండి. మీరు ఒకవేళ దోష పరిహారం చేసుకోవాలి అనుకుంటే మాత్రం కింద పీఠం నెంబర్ స్క్రోల్ అవుతుంది. చేసి చక్కగా మీరు గురువుగారితో మాట్లాడే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటారా, దోషం తెలుసుకున్న తర్వాత నివృత్తి చేసుకోవాలి, గురువుగారు ప్రతి మాసంలో చేసేటువంటి పూజల్లో పాల్గొని దోష పరిహారం చేసుకుందాం, సామూహికంగా చేస్తున్నారు కదా పాల్గొందాం అని మీ మనసులో ఉంటే మాత్రం కింద నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. చక్కగా మీరు ప్రత్యక్షంగా వచ్చి ఆ హోమాది క్రతువులు పూజల్లో పాల్గొనొచ్చు. లేదు మేము దూరంగా ఉంటామండి, రాలేవండి అనుకుంటే మీ పేరు మీదే పూజ జరిగిపోతుంది. నెక్స్ట్ ముహూర్తం అయితే మాత్రం జూలై 13వ తారీఖు ఆదివారం నాడు నిర్ణయించడం జరిగింది. ఈ రోజున ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే పేర్లు నమోదు చేసుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా, నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే అండి. సిద్ధికి చేసాను. మా అబ్బాయి గురించి అడుగుతానండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21 8వ నెల 1984 అండి. టైం అమ్మా? రాజమండ్రిలో పుట్టాడండి. టైం 84 అండి. టైము 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 సమయం సమయం రాత్రి 11 గంటలండి. ఇప్పుడు మాట్లాడండి గురువుగారితో. పేరు చెప్పి అబ్బాయిది చెప్పమా. నమస్కారం గురుగారు. అబ్బాయి గురించి అండి. పెళ్లి సమస్య ఉందా? ఏంటండి? పెళ్లి సమస్య ఉందా లేదా? జాతక పరంగా పెళ్లి సమస్య కనపడుతుంది. పెళ్లి సమస్య ఉందా లేదా? పెళ్ళయిందా? పెళ్లి అవ్వలేదండి. పెళ్లి అవ్వలేదు. నువ్వు దేశం మొత్తం దొరికితే కూడా నీ కొడుకు పెళ్లి చేయడం కష్టపడుతుంటావు, అవునా? ఏంటండి? ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? టీవీ చూడకుండా మాట్లాడమ్మా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? టీవీ చూడలేదండి, నేను బయటకు వచ్చేసాను. మరి ఎందుకు గ్యాప్ ఎందుకు తీసుకుంటావు? టకటక సమాధానం చెప్తే వెంటనే వేరే చెప్తా. అబ్బాయి ఏం చేస్తున్నాడు? వినిపించలేదండి సరిగ్గా. సౌండ్ పెట్టుకోండి. బయటికి రా. బయటికి వస్తే వినపడుతుంది. అబ్బాయి ఏం చేస్తున్నాడు? 3 సార్లు అడిగా ఎప్పటికీ. వ్యవసాయం అండి. సరే, జాతకపరంగా కుజాష్టమ దోషం ఉంది. కుజాష్టమ దోషం ఉంటే దాంతోపాటు సర్పశాప యోగం ఉంది. సర్పశాప యోగం అంటే వ్యవసాయంలో కూడా కలిసి రాదు. దాంతోపాటు ఇవాళ వ్యవసాయం చేసేవాడికి పిల్లని ఇచ్చేవాడు లేడు. గుర్తుపెట్టుకో. 20,000 రూపాయలు వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పిల్ల దొరుకుతుంది. ఓకేనా? ఫస్ట్ సర్పశాప యోగానికి, కుజాష్టమ దోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేయించు. పిల్లాడి దగ్గర ఏదైనా సంబంధం దొరుకుతుంది. భార్య వచ్చినాక బాగుంటుంది. సంతానం కలిగిన తర్వాత అద్భుతమైన జాతకం అబ్బాయిది. ఓకేనా? ఏమ్మా? పూజలండి చేయించావండి. ఏం పూజ చేసావు? నాగప్రతిష్ఠ చేసావా? నాగప్రతిష్ఠ చేసి లేదు కానీ నాగదోషానికి అది చేయకుండా అభిషేకాలు చేసినా, యజ్ఞాలు చేసినా, గుళ్ళకి తిరిగినా దోషం పోదు. గుర్తుపెట్టుకో. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. మార్చ్ 5, 1996 అండి. టైం చెప్పండి అమ్మా. 6:32 అండి ఉదయం. ఎవరిదమ్మా జాతకం? మా సిస్టర్ దండి. పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. మా సిస్టర్ నేమ్ గౌరీ జ్యోతి అండి. మ్యారేజ్ అవ్వట్లేదండి. సంబంధాలు ఇంటి వరకు వస్తున్నాయి, చూసుకుంటున్నారు కానీ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. జాతకం ఎవరికైనా చూపించారా? చూపించామండి. ఏం చెప్పారు? జపాలు చేయించమన్నారండి. కొన్ని గ్రహాలకి చేయించాము. దోషం ఏం దోషం ఉందని చెప్పారంటున్నా. దోషాలు ఏమీ చెప్పలేదండి. వినండి, జాతకంలో జన్మలగ్నంలో కుజుడు ఉన్నాడు. బలమైన కుజదోషం ఉంది. అష్టమంలో రాహువు పడ్డాడు. సప్తమంలో చంద్రుడు. ఏవైతే గ్రహాలు ఉండకూడదు ఆడపిల్లలకి అదే స్థానంలో ఉన్నాయి. ఏదైనా ఒక సంబంధం దగ్గర దాకా వచ్చి ఆగిపోయిందా లేదా? ఒకటి ఇంతకు ముందు పూర్వం. అవునండి, ఆగిపోయిందండి. అది కూడా దానివల్ల ఆగిపోతుంది. అదంతా వాతావరణ ప్రభావం. అంటే
ఒక తుఫాన్ వస్తే వాతావరణం ఎట్లా మారుతుందో ఇవన్నీ సిగ్నల్స్ అనమాట. వీటి కరెక్ట్ చేస్తే మార్పు వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది వాటి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.